సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఒక రోజు ఎవరైనా వస్తే ఎక్కించుకు వెళ్దామని సినిమా హాల్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఒక పెద్దావిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడి నుండి ఆవిడిని తీసుకువెళ్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు 12 సమయం కదా, మొత్తం చీకటిగా ఉంది, పైగా అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అంటే దానికి వెంకన్న, తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అంటాడు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో అమ్మలేదు. చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అడగగా, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు అప్పుడు అర్థమయ్యింది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అని. ఈ సంఘటన అప్పటి ఆంధ్ర కేసరిలో ఫోటోతో సహా వేశారని చెప్తారు.